దేవుడు చూసి ఆయన హృదయములో నొచ్చుకున్నాడంట, బాధపడాడంట, కృంగిపోయాడంట. ఎందుకు ఈ మానవుని నేను తయారు చేశాను, అసలు నరుని నేను ఎందుకు తయారు చేశాను, చేయకపోయింటే బాగుండు అనుకున్నాడంట దేవుడు. అయితే దేవుడు అనుకున్నాడు, వద్దు, ఈ ప్రజలు వద్దు, ఈ భూమి మీద నరులనే కాదు, చేసిన ప్రతి ఒక్కదాన్ని నేను తుడిచివేద్దాం అనుకున్నాడంట. ఏం చేయాలనుకున్నాడంట? తుడిచివేద్దాం అనుకున్నాడంట దేవుని బిడ్డలారా. అయితే దేవుడు, ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచన చాలా గొప్పది దేవుని బిడ్డలారా. ఆయన చూశాడంట భూమి మీద, ఇలా చూసి అంతని నాశనము చేద్దాం అనుకున్న సమయంలో దేవుని బిడ్డలారా ఒక్క కుటుంబము నీతిమంతులుగా కనిపించారంట. ఎవరంట? నోవాహు కుటుంబము. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు అంతని నాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుని బిడ్డలారా దేవుని యందు భయము భక్తితో జీవిస్తున్న కుటుంబము ఆయన కను దృష్టిలో ఉన్నది. ఎవరయ్యా అంటే నోవాహు కుటుంబము. దేవుని బిడ్డలారా దేవుడు అనుకున్నాడు, ప్రేమమయుడు, జాలి కలిగిన దేవుడు, ఎలాగైనా ఈ నోవాహు కుటుంబాన్ని నేను రక్షించాలి, మిగతా ఎవ్వరు కూడా వద్దు అనుకున్నాడు దేవుడు. నోవాహుని ఇప్పుడు పిలుస్తున్నాడు, నోవాహు ఇక్కడికి రాని పిలిచి దేవుడు నోవాహుతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నోవాహు, ఈ భూమి ఎంత బలాత్కారముతో నిండి ఉన్నది, ఇదిగో నీవును నీ కుటుంబం మాత్రమే, ఇదిగో నా కనులకు, నా కను దృష్టికి న్యాయవంతులుగా, యథార్థవంతులుగా, దేవుని యందు భయము భక్తితో జీవిస్తున్న కుటుంబముగా నాకు కనిపించినది కనుక ఈ భూమిని నాశనము చేస్తున్నాను. ఇదిగో నీవును నీ కుటుంబము, ఇదిగో నేను చెప్పిన రీతిగా, ఇదిగో నేను చెప్పిన ఏ రీతిగా అయితే చెబుతున్నానో ఆ మాటలు జాగ్రత్తగా నువ్వు విని ఆ రీతిగా నువ్వు నడుచుకోమని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా నోవాహు జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నాడు. అక్కడ అసలు నోవాహుకు దేవుడు ఏమి తెలియపరుస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా నోవాహుకు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో నోవాహు, ఇదిగో ఈ భూమిని నేను అంతము చేయబోతున్నాను గనక నీవును నీ కుటుంబమును రక్షింపబడాలంటే, వారందరూ రక్షింపబడాలంటే ఒక పని నువ్వు చేయాలి. ఏం పని అయ్యా అంటే దేవుని బిడ్డలారా ఇదిగో చితిమారకపు మానును నువ్వు తీసుకొని వచ్చి వాటిని పలకలుగా చెక్కి, ఏం చేయాలి? పలకలుగా చెక్కి దేవుని బిడ్డలారా ఒక ఓడను నువ్వు తయారు చేయాలి. ఏమానంట? చితిమారక మానవుడు. ఎందుకు దేవుని బిడ్డలారా దేవుడు ఆ మాన్ని ఎన్నుకున్నాడు? అమ్మా ఎన్నో ఉన్నాయి కదా భూమి మీద, దేవుడు ఎందుకు దాన్ని ఎన్నుకున్నాడంటే దేవుని బిడ్డలారా ఆ చితిమారక మానంట దేవుని బిడ్డలారా ఆ మాన్లో ఉన్న ఆ యొక్క వృక్షములో ఉన్న స్పెషల్ ఏంటంటే దేవుని బిడ్డలారా అది నీటిలో కూడా దేవుని బిడ్డలారా నీటిలో కూడా చెదిరిపోదంట. కొన్ని కర్రలు మనము నీటిలో వేస్తే ఏమైపోతాయి? అవి పాడైపోతాయి. దేవుని బిడ్డలారా ఆ మానును దేవుడు ఎన్నుకొని నోవాహు చెప్పాడు, ఈ చితిమారక మాను మాత్రమే తీసుకొని ఒక ఓడను తయారు చేయి. ఆ ఓడ తయారు చేయవలసిన విధానం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలారా దేవుడు నోవాహుకు చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో ఆ యొక్క ఓడ పొడవు ఎంత ఉండాలంటే 300 మూరల పొడవు ఉండాలంట. ఎన్ని వందలు? 300 మూరల పొడవు ఉండాలి. మరి ఎత్తు ఎలాగా, వెడల్పు ఎలాగా ఉండాలంటే దేవుని బిడ్డలారా అది దరిదాపుగా 50 అడుగుల 50 మూరల వెడల్పు ఉండాలి. అయితే ఎత్తు ఎంత ఉండాలంట? 30 మూరల ఎత్తు ఉండాలి. అయితే దేవుని పిల్లలు ఆ ఓడని ఎలా కట్టాలంటే అది 3 అంతస్తులుగా కట్టాలి. నువ్వు పై భాగములో కిటికీ ఉంచాలి, కింది భాగములో ఒక ద్వారమును నువ్వు తయారు చేసి పెట్టాలి. దేవుని బిడ్డలారా నోవాహు చెప్పాడు ఈ మాటలు. నోవాహు ఎంచక్కగా తన హృదయం అందించుకొని ఇప్పుడు నోవాహు ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా తన కుమారులతో పాటు చితిమారక మానుపు కోసం వెళ్ళి ఆ కర్రను తీసుకొని వచ్చి ఆ ఓడను సిద్ధపాటు చేయడం కోసం వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ ప్రజలు నోవాహును అడుగుతున్నాడు, నోవాహు ఏం చేస్తున్నావు నువ్వు అన్నప్పుడు నోవాహు ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ కాలములో ఆ బలాత్కారముతో నిండి ఉన్న ప్రజలు, దేవుని మార్గాన్ని చెరిపివేసుకున్న ప్రజలు నోవాహును ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ హేళన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఏమని తెలుసా? ఈడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఈడేది పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, దేవుడి లోకాన్ని నాశనము చేస్తాడంట, అది కూడా నీటి ద్వారా నాశనము